మూసి పక్షాలన పేరుతోని పేదల ఇళ్లను గుంజుకుంటుంది ప్రభుత్వము అని చెప్పేసి కూడా రెండేళ్లుగా వణికిపోతున్న ఈ పేద ప్రజలు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, మీ ఇల్లు పోతుందా? అవునండి, మాది పక్కనే ఉంది కానీ డిస్టెన్స్ చాలా ఉంది మాకు. అయినా కానీ తీసేస్తాం. మరి ఏంటి ఏమంటున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? మరి ఏమన్నా కొత్త ఇల్లు ఎక్కడైనా కట్టించిండా? ఎక్కడ లేదండి, గాలి కూల్చేస్తామంటున్నారు కానీ మరి మాకు ఎక్కడ ఏది అయినా మేము వెళ్ళాం. అసలు మాకు ఇచ్చేది లేదు, అయినా ఏం లేదు. మాకు కూల్చొద్దు, మాది మా ఇల్లు మాకు ఉండాలి అంతే. మా ఇల్లు మాకు ఉండాలి, ఇచ్చేదేంది అయినా మాకు. ఎందుకు కూలుస్తాడట ఏంటి? ఏమో సుందరీకరణ అంటున్నారు కదా. మేము అక్కడ చూసాము నిన్న వెళ్ళి నాగోల్ సైడ్. అక్కడ ఎట్లా చేసిరు, ఇక్కడ అట్లా చేస్తే మాకేం ఇబ్బంది లేదు. కానీ మా ఇల్లు తీయొద్దు, మా ఇల్లు తీయొద్దు. మేము చాలా కష్టపడి కట్టుకున్నాం, రూపాయి కూడగొట్టి కట్టుకున్నాం. మేము పిల్లలు ఉన్నారు, నాకు మా హస్బెండ్ లేరు. మళ్ళీ మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? లోన్లు ఉన్నాయి, ఇంకా మాకు లోన్లు కట్టేది ఉంది. మరి దాన్ని ఇస్తారా మాకు లోన్లు కట్టేది? ఎన్ని గజాలలో ఉంది ఇల్లు? ఎంత? 100 గజాలు ఉంది. 100 గజాలు డబల్ ఉంది. అది తీయొద్దు మాది ఇల్లు అయితే. మాకొద్దు, వాళ్ళు ఇచ్చేది కూడా మాకేం వద్దు. వాళ్ళు ఇచ్చేది అయితే ఏం మాట్లాడతలేరు. కానీ అయినా మూసి సరోవర్ ఆల్రెడీ ఉంది కదండి, గాంధీ బొమ్మ. ఇంకా ఏంది పెట్టేది? అది పెట్టేది ఏదో అక్కడ సెక్రటరియట్ అటు పెట్టుకుంటే అయిపోతుంది. గాంధీజీ మనమడి కూడా చెప్తున్నాడు కదా, పేదల ఇల్లు కూల్చొద్దు, ఆ విగ్రహం పెడతా అంటే అవసరం లేదు స్టార్చి అని చెప్పేసి కూడా అంటున్నాడు కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఇతనికి ఎందుకు అంతగానం? వాళ్ళకే లేదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కదా, ఆయననే అంటలేరు కదా. మనుషులను చంపేసి హింస చేయడం ఏంటండి మరి ఘోరంగా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇల్లు కూడా కొట్టి అంతమంది బాధ పెట్టి ఆయన విగ్రహం పెడితే ఏం లాభం చెప్పండి? కాదు, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నలుగురు సంతోషంగా ఉండడానికే నువ్వు వచ్చినావు, అందరిని బాధ పెట్టి నువ్వు చేసేది ఏం లేదాడా? నెక్స్ట్ టైం నిన్ను ఎవరైనా ఓటేస్తారు? అసలు వేయరు కదా. మనం మంచి చేయాలి నలుగురికి, కానీ నలుగురికి బాధ పెట్టవద్దు కదా. ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టినంత మాత్రం ఏం వచ్చేది ఏం లేదు. అంతమంది ఫ్యామిలీలు ఏడ్చి చేసి బీదోళ్ళని చేసి వాళ్ళ పాపం రూపాయి అందరు కష్టపడి కట్టుకుని లోడని గులగొడుతుకుంటారా? రైట్. మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా మీతో పాటు? మీ ఏరియాలో ఎన్ని పోతున్నాయి? మాకు 8 ఇళ్ళు అందరు. లోన్లు కంపల్సరీ. లోన్ లేకుండా ఎవరు కడతామని మేము లోన్ లేకుండా ఇల్లు కడతాం. అసలు ప్రతి ఒక్కరు లోన్ పెట్టుకునే కట్టేదే కదా. లోన్ లేకుండా అయితే ఎవరం కట్టం. మా దగ్గర ఎక్కడే ఆస్తులు లేవు, ఏం లేవు. రూపాయి జమ చేసి కట్టినాయి కదా అందరు. రైట్. నిండు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ప్రజలది ఎక్కడైతే కూల్ చేస్తున్నామో అక్కడ అంతకంటే మంచి ఇల్లు కట్టిస్తాం, నాణ్యతమైన ఇళ్ళని కట్టిస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీలో కూడా ఆయన చెప్తున్నాడు. మరి ప్రతిపక్షం కావాలని చేస్తుంది అని అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ మాటలను, ముఖ్యమంత్రి మాటలను ఏ విధంగా చూడాలి? ముఖ్యమంత్రి మాటలు అయితే మేము నమ్మం, ఎవరం నమ్మం. మా ఉన్న ఇల్లు మాకే చాలు, మా ఇల్లు కూలగొట్టదు అంతే. మా ఇల్లు అయితే కూలగొట్టదు. మేమైతే జాగా ఇయ్యం, మేము జరగం. ఏం చేస్తారో చేసుకోండి అంతే. ఏం చేస్తారు అంటే బుల్డోజర్ వస్తుంది, ఇల్లు కూల్చేయని పోనీ. మళ్ళీ ఎట్లా చేయాలి? మేము చూస్తారు కదా ఖమ్మంలో ఏం జరిగింది ఇంతకు ముందు. అంటే అది కాలువ పక్కకు ఉన్నది కాబట్టి అది ఇంకా దానికి పర్మిషన్ లేదు. మాకు పర్మిషన్లు ఉన్నాయి కదా. మాది ఇంకా అది గవర్నమెంట్ జాగా కదా. అది గవర్నమెంట్ది కాదు కదా, మేము ఓన్ గా కొనుక్కున్నాం. ఇది అంటే ఓన్ కొనుక్కున్నారు కానీ మూసి పక్కన అంతా అది చెప్పాలి కదా. వాళ్ళు పర్మిషన్ కూడా మున్సిపాలే ఇచ్చింది కదా. 9 మీటర్లు ఉన్న బఫర్ జోన్ ఎందుకు పెంచారు ఇప్పుడు? మరి 9 మీటర్లే కదా ఉంది. మేమందరూ ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పెంచారు మరి? ఇప్పుడు పెంచడం వల్లే కదా మా ఇల్లులన్నీ కూలిపోతున్నాయి. అగర్ పెంచకపోతే మా ఇల్లులు మాకు ఉంటాయి కదా. పెంచింది వెనక్కి తీసుకోమని చెప్పండి, ఉన్న 9 మీటర్లు అలా ఉంచమని చెప్పండి. అప్పుడు ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు, ఆయనకు కూడా ఇబ్బంది ఉండదు. ఖమ్మంకి ఇక్కడికి చాలా తేడా అండి. మేము అందరూ ప్రైవేట్ భూములు ఇవన్నీ, మేము లేఅవుట్ ఇదంతా కొనుక్కున్నాము. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, బ్యాంకులో లోన్లు ఉన్నాయి. అందుకని మా ఇల్లులు మాకు ఉంచమని చెప్పండి. 9 మీటర్ల బఫర్ జోన్ లో ఉండేది అలాగే ఉంచితే ఎవరికి, ఏ పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. తీసుకునే వాళ్ళకి వచ్చింది అక్కడ నుండి మూసి నుండి ఎన్ని మీటర్ల వరకు ఇక్కడ ఇండ్లు కూల్ చేస్తామని మీకు అధికారులు కావచ్చు, లేకుంటే ఎవరైనా మేము కలిసిరా చెప్పిర్రా మీకు? ఏమైనా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదండి. 50 మీటర్లు అని ఒకసారి అంటున్నారు, 100 మీటర్లు అంటున్నారు, కిలోమీటర్ అంటున్నారు, 500 మీటర్లు అంటున్నారు. ఎంత అన్నది క్లారిటీ మాకైతే చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు బఫర్ జోన్ అంటే 9 మీటర్లు ఉన్న బఫర్ జోన్ ఇప్పుడు పెంచారైతే ఉంది కదండి.
అందుకనేసి అడుగుతున్నమాట. ఇప్పుడు 50 మీటర్లు కాబట్టి మేము అందరూ బయటకు వచ్చి పోరాడాల్సి వస్తుంది మా ఇండ్ల కోసం. లేదంటే మేము కూడా ఏమి అంత రోడ్ల మీదకి వచ్చే జనాలు ఏమి కాదు, ఆయన వల్ల రోడ్ల మీదకి వచ్చాము ఈ రోజు ప్రతి లేడీస్ కూడా. రైట్, ఇక్కడ ఉండే ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడన్నా మీ కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి మీకు అవగాహన కానీ ఈ మూసి ఉంటే ఈ విధంగా ఉంటది అని చెప్పేసి అవగాహన కానీ మీకు కొత్త ఇండ్లు కట్టిస్తామని కూడా ఏమన్నా చెప్పిరా? రాలేదు, ఎవ్వరు చెప్పలేదండి, ఎవ్వరు చెప్పలేదు, ఎవ్వరు మా దగ్గరికి ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు. ఓన్లీ డ్రోన్ సర్వే చేశారు. డ్రోన్ సర్వేలోనే మా ఇల్లులు ఇన్ని మీటర్లు పోతున్నాయని ఆ సర్వేలోని మా ఇల్లులు ఉండడం జరిగింది అంతే. ఎవ్వరు వచ్చి అఫీషియల్ గా ఏ మంత్రి ఏ నాయకుడు మా ఇంటికి రాలేదు. మరి ఎందుకు ఇంత భయపడవలసిన అవసరం ఏమొస్తుంది? మరి పేపర్ అనౌన్స్మెంట్ వస్తుంది కదండి, సీదా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు కదా, మీది తీస్తాం మీరు కబ్జా మీరు మూసి కబ్జాలో ఉన్నారు, మీరందరూ ఆక్రమణలో ఆయనే చెప్తున్నాడు కదా సీఎం. ఇంకెవరు వచ్చి మా దగ్గర ఎందుకు చెప్పాలి? ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం చెప్తున్నాడు కదా, మూసి దగ్గర ఉన్న వాళ్ళందరూ కబ్జా చేసి కట్టుకుని ఇల్లు అని చెప్పేసి. అందుకనే మేము వాస్తవమేనా అది కబ్జా? ఆయన చెప్పాలి, బాధితులు మీరు కూడా చెప్పాలి. మేము అది వాస్తవం కాదు, మేము చెప్తున్నాం కదా 9 మీటర్ల బఫర్ జోన్ ఆయన పెంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాకు అప్పుడు రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇచ్చింది ఏ ప్రభుత్వం అండి? అసలు లేఅవుట్ అయింది ఎప్పుడు? కాంగ్రెస్ లోనే అయ్యింది ఇదంతా. రాజశేఖర రెడ్డి హయాంలోనే అన్ని లేఅవుట్లు అన్ని రెడీ అయ్యాయి. ఇచ్చిందే వాళ్ళు, పర్మిషన్ ఇచ్చిందే వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు తెచ్చి కబ్జా అన్నదే వాళ్ళు. మేము ఎవరిని అడగాలి? మేము అందుకే ఆయన్నే మేము క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఇట్లా ఈ అంశం పైన ఎప్పుడన్నా అధికారులకు కావచ్చు, లేకుంటే మీరు అన్నట్లా ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే త్రో ఎవరికైనా కార్పొరేటర్ కానీ, లేకుంటే ఇంకా పై అధికారులకు ఎవరికన్నా మీ అంశం పైన కానీ ముఖ్యమంత్రికి చేరే విధంగా మీరు ఎప్పుడన్నా వినతి పత్రం ఇచ్చారా? వినతి పత్రం ఇచ్చాము, చెప్పాము, కంప్లైంట్లు ఇచ్చాము, చాలా చేసామండి. అయినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే మధు పార్క్ని మొత్తం అది వాళ్ళకి నోటీస్ వచ్చింది. వాళ్ళకి కూడా నోటీస్ అంటే వాళ్ళు వచ్చి చెప్పారు ఇలా మీది పోతుందని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పారు అధికారులు. సర్వే అధికారులు వచ్చి డిమాలిష్ చేస్తాం, 2 months మీకు టైం ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. మధు పార్క్ ఒకటే కదండి, ఇక్కడ మొత్తం చివరి వరకు మొత్తం ఉంది, చాలా ఇల్లులు ఉన్నాయి, 10,000 పైగా ఇల్లులు ఉన్నాయి ఈ ఏరియా మొత్తం. ఈ 10,000 పైగా ఇల్లులకి ఆయన చెప్తున్నాడు కానీ అఫీషియల్ గా ఏమీ రాలేదు. కాకపోతే మధు పార్క్ అయితే వచ్చింది. రైట్, మరి కాదు కూడదని బుల్డోజర్ వస్తే ఏంటి మరి పరిస్థితి? అది మాకు తెలుసండి, మేము ఎలా ఎదుర్కోవాలో. కాదు కూడదంటే మాకు తెలుసు, కానీ మేము మీకు చెప్పాల్సిన, ఆయనకి మేము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆ టైంకి వస్తే మేమేం చేయాలో మాకు తెలుసు. ప్రజాప్రభుత్వం కదా, ప్రజాప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఉండొచ్చా? ఇలాంటి అరాచకాలు ఆయన చేస్తున్నాడు, మేం కాదు కదా. ప్రజాప్రభుత్వం కాబట్టి మేము మాట్లాడే రైట్స్ మాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ప్రజాప్రభుత్వం కాబట్టి మేము ఓట్లు వేసుకుని గెలిపించిన సీఎం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఆయన గెలిచాడు, గెలిచిన తర్వాత వచ్చి ఏం చేశాడండి? గెలిచిన తర్వాత వచ్చిన కానించి ఇల్లు కోళ్ళు కొట్టడమే కానీ ఒక్క మంచి పని చేసింది ఏమైనా ఉందా? వచ్చిన కానించి హైడ్రా అన్నాడు, హైడ్రా పోయి మూసి అన్నాడు, మూసి అని ఇప్పుడు మూసి మీద ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. ఏమైనా వచ్చిన పథకాలు అమలు చేయడం అని ఏం చేయలేదు కదా. 6 గ్యారంటీలు క్లుప్తంగా అమలు అవుతున్నాయి, ప్రజలకు అందరికి అందుతున్నాయి, పేదవాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో. సరిపోద్దా? ఇప్పుడు వదిలేసి పొద్దున్న లేసి న్యూస్ చూడమనండి ఆయన్ని, కళల ప్రపంచం నుంచి బయటికి రమ్మని చెప్పండి. అవి వచ్చి చెప్తే వాళ్ళు చెప్తారు ప్రజలు ఏం పథకాలు అందుతున్నాయి ఏం అందట్లేదో ప్రజలు చెప్తారు. ఆయన ఎక్కడో ఉండి ఇస్తున్నాను అనుకోవడమే.